యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. క్లార్ అనేటువంటి ఒక సహోదరుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. తన 2 ఊపిరితిత్తులు కూడా పాడైపోయాయి. డాక్టర్ చెప్పారు, మరలా తిరిగి 2 క్రొత్త ఊపిరితిత్తులు అమరిస్తేనే తాను మరలా తిరిగి బ్రతకగలడని దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తుండగానే తనలో మనోవేదన ప్రారంభమైంది. తాను బ్రతకాలంటే వేరొకరి ఊపిరితిత్తులు కావాలి, వారు మరణించి తాను బ్రతకడానికి అది ఒక్కటే మార్గం. దానివల్ల దేవుని సన్నిధిలో తాను బాధపడుతూ వేదన పడుతూ ఉన్నాడు. నిజమే, మరణము ద్వారా జీవము. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోదును. నేను ఆ రక్తమును చూచి ఇశ్రాయేలును దేవుడు విడిపించడానికి వారి జ్యేష్ఠ పుత్రులను ఆయన కాపాడడానికి వారి ద్వారబంధకములకు రక్తమును ప్రోక్షించి ఆనవాలిగా ఉంచమని చెప్పాడు. సంహార దూత ఆ రక్తమును చూచి దాటిపోతాడు అని దేవుడు చెప్పాడు స్వయంగా. నిజమే, యేసుక్రీస్తు వారి కల్వరి రక్తం ద్వారా ఆయన మనలను జీవింపచేశాడు. ఆయన శిలువ మరణము ద్వారా దేవుడు మనలను జీవింపచేశాడు. ఆయన మరణించి మనకు జీవాన్నిచ్చాడు. ఆయన శిలువలో బలియాగమై మనలను విజయోత్సాహముతో ఆయన ఊరేగిస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన మరణము ద్వారా మనం జీవంలోనికి నడిపించబడ్డాం. ఎంత ధన్యులు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నిన్ను జీవింపు చేయడానికి ఆయన మరణించాడు. మరణం ద్వారానే జీవము. ఆ జీవపు వెలుగులో మీరందరూ నడుస్తూ దేవునిలో ఫలించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేక రీతిలో వారు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు వర్ధిల్లింప చేయండి. గొప్ప కార్యాలు, అద్భుతాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించండి. చేస్తున్న ప్రతి దానిని కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయండి. దేవా, మీ మరణము ద్వారా మేము జీవించబడ్డాం. మేము నశించక మాకు కృప అనుగ్రహించబడి క్షేమాన్ని పొందుకున్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.